హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రిన్ కిచెన్. ఈరోజు కొబ్బరి హల్వాని ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి కొబ్బరికి బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెతో కానీ కప్పుతో కానీ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్న దీన్ని పక్కన ఉంచేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు, 1 స్పూన్ బియ్యాన్ని వేసి దోరగా వేయించి చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 యాలకల్ని కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసి కొంచెం వాటర్ని పోసుకొని క్రోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి జీడిపప్పు, బాదం పప్పుని వేసి వేయించుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన ఉంచుకున్నాము. అదే నేతిలో ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని వేసుకొని కొంచెం మరిగాక మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసి బెల్లం కొబ్బరి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ హల్వాని దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని వేయించుకున్న జీడిపప్పును వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే కొబ్బరి హల్వా రెడీ అండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.